నమస్కారం అండి. నా పేరు సురేందర్ రెడ్డి. మాది వచ్చేసి కోహెడ గ్రామం, రంగారెడ్డి జిల్లా. రామోజీ ఫిల్మ్ సిటీ ముందులో ఉంటుంది. నాది ఫాము ర్యాబిట్ ఫాము, కేవైఆర్ ర్యాబిట్ ఫామ్. మీరు గూగుల్లో కొట్టిన వస్తుంది. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9848997746. ఫామ్ పెట్టి నేను లాస్ట్ టైం ఫిబ్రవరి 25కి 2025కి 5 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కుందేళ్ళ ఫాము పెట్టి తీసేసినాము అని చాలామంది అంటారు. నా దగ్గర కూడా చాలామంది బ్రీడర్స్ తీసుకొని పోయి, అన్న మేము చేయలేకపోతున్నాము, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. ఒకరు గడ్డి లేదంటారు, ఒకరు అన్న మేము బేబీస్ తీయలేకపోతామంటారు, ఒకరు రోగాలు తెలుసుకోలేదని అనుకుంటారు. అంటే రకరకాల కారణాలు. కాకపోతే ఇది పార్ట్ టైం లాగా చిన్నగా స్టార్ట్ చేసుకొని ఫుల్ టైం లాగా పెద్దగా చేసుకోవాలి. ఒక 1.5 ఇయర్, అసలు 1 ఇయర్ ఖచ్చితంగా పడుతుంది. 1 ఇయర్లో మార్కెట్తో సహా ప్లస్ మళ్ళీ మీ రిస్కులన్నీ తీసుకుంటే ఏమన్నా ముందుకు రాగలుగుతారు. కానీ అనవసరంగా వచ్చి యూట్యూబ్లలో చూసి ఏదో లక్షలు వస్తున్నాయి అని చెప్పి అట్లాంటిది నమ్మకండి. మీరు ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే మంచి బ్రీడర్స్ సెలెక్ట్ చేసుకొని కొన్ని ఫామ్లు ఇప్పుడు దాదాపు తీసేసిర్రు. ఇప్పుడు కొన్ని ఫామ్లలో కూడా బ్రీడర్స్ మంచి సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు చెప్పే విధానం వినండి, మంచి సెలెక్షన్ చేసుకొని మంచిగా నూతనంగా ఫామ్ పెట్టుకోవాలనుకుంటే రిస్క్ తోటి కూడుకున్న ఫామ్ ఇది. కొంచెం ఆలోచన చేసి తీసుకోండి. ఫస్ట్ సరే మీరు సరే మేము కొత్తగా కూడా మళ్ళీ కూడా మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. సరే మేము ఎట్లా ఉంది అనేది ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది. కాబట్టి ఫస్ట్ నేను పెట్టుబడి చెప్పే విధానము ప్లస్ మళ్ళీ బ్రీడర్స్ ఎట్లా తీసుకోవాలి అది చెప్పే విధానం ఎట్లుంటుందంటే, ఫస్ట్ మీరు షెడ్డు అంటే మీ సొంత ల్యాండ్ ఉంటే పర్వాలేదు. ఫస్ట్ సరే సొంత ల్యాండ్లో కూడా పర్మనెంట్గా ఇట్లా షెడ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్నపాటిది ఒక 2 నుంచి 3 యూనిట్లు తీసుకొని ఒక చిన్నపాటిగా మీరు ఒక 20 నుంచి 30 కుందేళ్ళు తీసుకొని ఫస్ట్ మీరు ప్రయోగం చేయరు. ఫస్ట్ మీ దాంట్లో మీరు ప్రయోగం చేస్తే మీకు అందులో రోగాలు ప్లస్ మళ్ళీ బేబీస్ ఎట్లా తీయాలి, అసలు మెల్లగా స్టార్టింగ్ మీది ఏరియాలో మార్కెట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. మీకు పార్ట్ టైం లాగానే చేసుకోండి, ఫుల్ టైం లాగొద్దు. మీరు చేసే పని మానేసి ఇళ్ళకి రావద్దు. కుందేలు ఫామ్లకి మీరు చేసే పని చేసుకుంటా పార్ట్ టైం లాగా చేసుకుంటా, ఓకే మా ఏరియాలో మేము చేయగలుగుతున్నాము, మేము బేబీస్ తీయగలుగుతున్నాము, మేము మీటికి అమ్ముకోగలుగుతున్నాము అప్పుడే ఫుల్ టైంకి రర్రి. నేను మరీ వివరించి చెప్తున్నా. ఇది చాలామంది రైతులు నష్టపోతున్నారు అంటే పెట్టిన పెట్టుబడి ఏం రిటర్న్ కూడా వస్తలేదు. దానికి దాన బుక్యో గడ్డి బుక్యో లేకపోతే మొటాలిటీ జరుగుతుంది. కొత్త ఫామాలు మాత్రం చాలా ఆలోచన చేసి రండి. మీరు అడిగిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు బర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. ఈ అన్నిటికీ డిఫరెంట్ ఫామ్. ఇది పని తక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. కానీ పనిలో కూడా మీరు ఎంత ఇప్పుడు ఒక 10 యూనిట్లు ఒక 20 యూనిట్లు ఉన్నాయి అనుకుందాం. 20 యూనిట్లు ఉంటే మీకు పొద్దున్న నుంచి సాయంత్రం పని ఉంటుంది. క్లీనింగ్ చేసుకోవడము, వాటి రోగాలు చూసుకోవడము, క్రాసింగ్ చేసుకోవడము, పిల్లల్ని సేల్ చేసుకోవడము అవన్నీ ఉంటాయి. ఒక 3 యూనిట్లతో మీరు స్టార్ట్ చేస్తారు. కాబట్టి పార్ట్ టైంగా నేను ఎందుకు అంటానంటే, ఇది పొద్దున సాయంత్రం చూసుకోవచ్చు. మీరు ఒక 3 యూనిట్లు 2 యూనిట్లు అంటే మీరు ప్రయోగాన్ని దశలో ఉంటారు. కాబట్టి మీరు 2 యూనిట్లకు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఏ కుందేలు ఏ రోగం ఉంది, బేబీస్ ఏం డెలివరీ అవుతున్నాయి ఏంటి అని చూసుకున్న తర్వాత మీరు షెడ్కి తాళం వేసుకొని వెళ్ళిపోవచ్చు. షెడ్ కూడా సెక్యూరిటీగా ఉండాలి. పిల్లలు రాకుండా, కుక్కలు రాకుండా, మిగతా ఏవి పాములు రాకుండా. పాములు అంటే మామూలుగా రావు, ఎలుకలు ఉంటే వస్తాయి. ఎలుకలు లేకుండా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మీరు పార్ట్ టైం లాగా 100% చేసుకోవచ్చు. దీంట్లో మీరు బేబీస్ మీరు కొత్త ఫాములు చేసేది ఏంటంటే, మీ ఏరియాలో మీరు తీసుకుపోయిన 2 యూనిట్లు 3 యూనిట్లు ఉంటాయి. దాని నుంచి వచ్చేసి నీకు 6 మేల్స్ ఉంటాయి, 24 ఫిమేల్స్ ఉంటాయి. 3 యూనిట్లు తీసుకుంటాయి. 24 నుంచి 4 ఇన్బ్రీడింగ్ సమస్యలు లేకపోతే పిల్లలు పెట్టి పాలు దాకపోవడము అవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఏదైనా రోగం వచ్చిపోయినా కానీ 4 తీసేసినా 20, ఒక 100 పిల్లలు వచ్చినాయి అనుకుందాం. 100 పిల్లలు వస్తే మీరు ఎక్కడి నుంచో 100 కిలోమీటర్లు బ్యాక్ అని చెప్తాం మేము. చెప్తే మీరు ఒక 100 కిలోమీటర్ల నుంచి 100 పిల్లలు తీసుకొని 50 పిల్లలు తీసుకొని వస్తే మీకు కిరాయికే అవుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ దీంట్లో రకాలుగా ఉంటుంది. మార్కెట్ ఏముంటుంది, ఫస్ట్ బేబీస్ అమ్ముకోవచ్చు. 1 మంత్ 45 డేస్ తర్వాత బేబీస్ అమ్ముకోవచ్చు. తర్వాత మీట్కి అమ్ముకోవచ్చు. తర్వాత నీకు ల్యాబ్ కూడా వస్తాయి. అంటే ఫస్ట్ మీరు బేబీసే ప్రిఫరెన్స్ చేయండి. మీ ఏరియాలో మీ పెట్ షాప్ ఏడుందో ఆ ఏరియాకు పెట్ షాప్కు అమ్ముకునే ప్రయత్నం చేయండి. 10 రూపాయలు వస్తాయి. తర్వాత మీరు ఇదే షెడ్ ఇదే రకంగానే ఈ తూర్పు పడమట ఇట్లనే ఉండాలి,
లేకపోతే ఇది ఇట్లనే ఉండాలి. కానీ దీనికి 35 డిగ్రీలు లోపల ఉండాలి. 25 నుంచి 35 డిగ్రీలు మెయింటైన్ చేయాలి. 35 డిగ్రీలు పైన ఉండొద్దు, 25 డిగ్రీలు లోపల ఉండకుండా చలికి ప్లస్ ఎండకు రెండింటిని కాపాడుకుంటే మీరు ఏ రూపంలోనైనా ఇంట్లోనైనా పెంచుకోవచ్చు, లేదంటే మామూలుగా మీ ఇంటి పక్కకు ఒక చిన్న పాక వేసి కూడా పెంచుకోవచ్చు, లేక మీ ఇంట్లో కూడా చూసుకోవచ్చు. మీకు వెయిట్ ఉండడానికి పెద్దగా 2-2.5 కిలోలే ఉంటుంది కాబట్టి మీ లేడీస్ కూడా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మీరు లేకున్నా బై మిస్టేక్ ఎక్కడన్నా పోయినా కానీ గడ్డి తెచ్చేయడం, దాన తెచ్చేయడం మెయిన్. ఒక ఒక పని చేసుకున్నట్టయినా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. అసలు ఇది ఎందుకు తింటలేదు, ఏం రోగాలు ఏమొచ్చింది అనేది కూడా మెయిన్ ముఖ్యం. దీంట్లో వచ్చే రోగాలండి, రోగాలు వచ్చేసరికి కోళ్ళలాగా ఒకటే ఫామ్. ఇప్పుడు ఒక 10,000 కోళ్ళు ఉన్నాయి, ఒక కోడికి ఏదో రోగం వచ్చింది, ఒక వైరస్ లాగా వచ్చిందంటే 10,000ల్లో ఒక 5,000-6,000 పోయే ఛాన్సెస్ ఉంటుంది, మొటాలిటీ ఉన్నది, బతికే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే 10,000 కోళ్ళు చనిపోతాయి. ఇది అట్లా కాదు, ఇది యూనిట్ లాగా ఉంటుంది కాబట్టి ఏ బాక్స్కి ఆ బాక్స్ సపరేట్ ఉంటుంది. ఆ బాక్స్లో అన్ని కుందేలు ప్రతిదీ ఒక దాని సెక్షన్ దానికి ఉంటుంది కాబట్టి సరిదైంది అనుకుందాం. సరిదైతే దగ్గు తగ్గడము, ముక్కుల నుంచి చీములు రావడం అంటే మనకి ఇది రోగం తెలిసిపోతుంది. సర్ది మంది వేసుకోవాలి. మోషన్స్ కిందంగా మోషన్స్ మెత్తగా ఉండి నీకు జాలి కిందంగా వేస్టేజ్ ఊకినప్పుడు మీకు తెలిసిపోతుంది అది మోషన్స్ అయిందని. డెలివరీ అయినప్పుడు పాలు దాపించుకోకపోవడము, పిల్లలు పాలు దాపించుకోకపోతే వేరే రకంగా ఉంటాయి, పాలు దాపించుకుంటే వేరే రకంగా ఉంటాయి. అసలు పాలు ఎందుకు వస్తలేవు దీనికి అనేది, దీనికి వైరస్ మాత్రము ఉంటుంది కానీ మామూలుగా ఉంటుంది. ఈ కోళ్ళలాగా ఇట్లా వచ్చి ఏకదం పడిపోయేంత ఛాన్స్ అయితే ఉండదు. నేనేమంటున్నా, ఎక్కువ కుందేళ్ళు ఫామ్ మెయింటెనెన్స్ ఎట్లా ఉండాలంటే, పొద్దున నువ్వు ఎర్లీ మార్నింగ్ వస్తావు, ఎర్లీ మార్నింగ్ వచ్చిన తర్వాత బేబీస్ అసలు ఏది పాలు దాపించుకుంది, ఏది పాలు దాపించుకోవాలి, అది పుట్టినప్పటి నుంచి 12-13 రోజుల వరకే మనం చూసుకోవాల్సింది. 12-13 రోజుల తర్వాత ఆ బాక్సుల నుంచి వచ్చి అదే తల్లి దగ్గర పాలు తాగుతుంటుంది. కాకపోతే అసలు అది తల్లికి ఎన్ని పాలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, అసలు పాలు సరిపోతున్నాయా లేదా, గడ్డి మోతాదులా, పిల్లలు ఎక్కువ ఉంటే గడ్డి మోతాదు ఎక్కువ వేసుకోవాలి, దాని కూడా మంచి కాంబినేషన్ ఉంటుంది, ఆ కాంబినేషన్ వేసుకోవాలి. నీకు పొద్దున నీకు ఒక 3 యూనిట్లు, నీకు 10 యూనిట్లు ఉంటేనేమో గంట పడుతుంది, 3 యూనిట్లు ఉంటే నీకు 15 నిమిషాలలో అసలు ఏం రోగం ఉంది ఏందన్నది చూసుకొని పొద్దుగాల ఒకసారి దానే ఉందా లేదా చూసుకొని వేసుకొని పోయి మళ్ళీ మీ పని మీరు చూసుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం వచ్చి అసలు గడ్డి సాయంత్రం వేస్తే చాలా మంచిది. ఇవి ఎట్లా అంటే అడవి కుందేల లక్షణాలే ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం పూట అవి అడవి కుందేలు బుర్రెలలో ఎట్లా పండుకుంటాయి, ఇవి కూడా జాలీలు అట్లా ఏం తినకుండా పండుకుంటాయి. కాబట్టి ఇవి సాయంత్రం వచ్చి మీరు గడ్డి వేసుకుంటే చాలా జీర్ణశక్తి కూడా మంచిగా అవుతుంది. సాయంత్రం పూట గడ్డి వేసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఈ కుందేళ్ళు రాగానే, మీరు పొద్దున్న రాగానే చేసే పని, ఫస్ట్ మందుల బాక్స్ పట్టుకొని మందులు మీకు సంబంధించిన మీ దగ్గర నుంచి మీరు బ్రీడర్స్ ఎడ తీసుకుంటారో ఆ మందులన్నిటికి సంబంధించిన కిట్ తీసుకొని ఫస్ట్ కిట్ కూడా తీసుకొని పోండి. అసలు సర్దికి ఏంది, మోషన్స్కి ఏంది, నీకు గ్యాస్ ట్రబుల్కి ఏంది, నీకు గజ్జికి ఏంది, డివార్మింగ్ ఏంది, డివార్మింగ్ ఎన్ని రకాలుగా చేయాలి, నీకు అన్ని రకాలుగా మీకు అన్ని వివరించి చెప్తాడు. ఫస్ట్ ఆ కిట్ తీసుకొని ఆ కిట్ చేతిలో పట్టుకొని ప్రతి బాక్స్ కుందేలు చెక్ చేయాలి. అసలు గడ్డి తిన్నదా, దాన తిన్నదా, పిల్లలు పాలు దాపించుకుందా, యాక్టివ్గా ఉందా లేదా, ప్రతి మన ఇంటికి వచ్చిన చుట్టం ఎట్లనో ప్రతి దాన్ని చూసుకుంటూ పోయి ప్రతి దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే నీకు ఫామ్. లేకపోతే ఏదో మనం గడ్డి పెడుతున్నాము తినలేదు, ఏ గడ్డి ఎక్కువైంది అట్లా కాదు. అసలు గడ్డి ఎంత తింటుందో అంతే వేసుకోవాలి. గడ్డి అంత తింటేనే అది మంచిగా ఉన్నట్టు. లేకపోతే నీకు ఏదో రోగం ఉంది, అది ఏ రోగం అనేది గుర్తుపట్టుకొని మందులు వేసుకోవాలి. ఫస్ట్ మీరు షెడ్ని డ్రైగా ఉంచుకోవాలి. ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి. 15 రోజులకు ఒకసారి బూటెక్స్ అన్న కింద కొట్టుకోవాలి, లేదంటే సున్నమన్న చల్లుకోవాలి. ప్రతిదీ కింద కూడా మీరు కింద జాలీల కింద ఏముండదు, మాకు క్లీన్గా ఉంది అని అనుకుంటాం. కానీ పైనుంచి వచ్చిన ఈగలు లార్వా గుడ్డు అట్లా కింద గుడ్డు పెట్టి దాని నుంచి వచ్చిన స్మెల్ బ్యాడ్గా వచ్చి ఇది ఊపిరితిత్తులలో పోయి న్యూమోనియా వస్తుంది. అది మెయిన్ గమనించుకోవాలి. అది న్యూమోనియా వచ్చింది కూడా కుందేలు కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉండయి. ప్రతిదీ ఖచ్చితంగా షెడ్ మెయింటెనెన్స్కి స్మెల్ లేకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా ఈ టైం కానీ ఏం కాదు. కాకపోతే నీకు పొద్దున విలువ లేదు, మధ్యాహ్నం ముక్కోండి, మధ్యాహ్నం విలువ లేదు, సాయంత్రం ముక్కోండి. దాదాపు రోజు క్లీనింగ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నీకు జాలీలు కూడా క్లీన్గా ఉండాలి. ఇప్పుడు మన పిల్లలు పెట్టే బాక్సులు, నెట్ బాక్స్ అంటాం, అవి కూడా నీట్గా ఉండాలి. నీకు జాలీలు కూడా దుమ్ము లేకుండా అవి మంచిగా నీట్గా ఉండాలి. ఈ స్వచ్ఛమైన గాలి వెలుతురు వచ్చేటట్టు మంచి షెడ్ నీట్గా చూసుకోవాలి. అది ఎటువంటి రోగం ఉండదు. దాదాపు ప్రతి 3 కాలాలు ఉంటాయి మనకు: వానాకాలం, చలికాలం, ఎండాకాలం.
ఎండాకాలంలో ఇప్పుడు నేను ఎండాకాలంలో తీసిన కాబట్టి ఎండాకాలం ముందు చెప్తా. ఎండాకాలంలో ఖచ్చితంగా 35-36 డిగ్రీలు మన షెడ్డు దాటొద్దు. నీకు మంచిగా ఉన్న కుందేలు కూడా షేకింగ్ అయ్యి దాంట్లో ఫుడ్ తీసుకోక హీట్కి తట్టుకోలేక పిల్లల మొటాలిటీ చాలా జరుగుతుంది. ఎండాకాలంలోనే మొటాలిటీలు చాలా జరుగుతాయి. కాబట్టి నీకు ఎండాకాలంలో పైన షెడ్ పైన నేను తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే, షెడ్ పైన వరిగడ్డ వేసుకున్నా. నేను షెడ్ చుట్టుముట్టు చెట్లు పెట్టుకున్నా. ప్లస్ మళ్ళీ నేను పైకి షెడ్ పైకి నేను తీగ జాతి ఇవి పైకి ఎక్కిస్తున్నా. అంటే షెడ్ మీద ఉంటుంది ఈ వరిగడ్డి. ప్లస్ మళ్ళీ ఈ 2 రకాలు కాకుండా నేను పైన స్ప్రింక్లర్లు కూడా స్టార్ట్ చేస్తా. నేను ఇప్పుడు ఈరోజు వాతావరణం కూల్గా ఉంది, స్టార్ట్ చేయను. హీట్ ఉంది, ఖచ్చితంగా నేను 3 నెలలు స్ప్రింక్లర్ స్టార్ట్ చేస్తా. ఖచ్చితంగా 35 డిగ్రీల లోపు ఉండేటట్టు జాగ్రత్త పడాలి ఎండాకాలము. చలికాలం వచ్చేసి నీకు చలికాలం పొద్దున్నే చలి ఉంటుంది. ఆ చలి ఉంటుంది కాబట్టి నీకు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చి కటన్స్ తీయొద్దు. ఆ చల్లగాలి అనేది కుందేళ్ళకి తలగొద్దు. నీకు ఒక ఎండ వచ్చిన తర్వాతనే కటన్స్ ఓపెన్ చేసుకోవాలి. ఖచ్చితంగా కటన్స్ మూయాలి. ఎండాకాలం లైట్ వేడి ఉన్నప్పుడు ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ 3:30-4 గంటలకు 5 గంటలకే నీకు చలి వాతావరణం ఉంటుంది కాబట్టి వెంబడే కటన్స్ దించుకోవాలి. ఈ వర్షాకాలం కొన్ని రోజులు ఎండ ఉంటుంది, కొన్ని రోజులు గాలిలు వీస్తుంటాయి. ఆ గాలిల నుంచి కాపాడుకునేది ఒక కటన్ ముంచి తీసుకోవడమా లేదంటే షేర్ నెట్ కట్టుకోవడమా, అట్లాంటివి మోస్ట్ ఇంపార్టెంట్. ఏ వాతావరణానికి మనం ఎట్లుంటామో ఈ జీవాలను కూడా అట్లా ఉంచుకునేటట్టు 100% చూసుకోవాలి. ఇప్పుడు మన దాంట్లో ఆవులు వచ్చేసి లోకల్ ఆవులు ఉంటాయి, హైబ్రిడ్ ఆవులు ఉంటాయి. ఇప్పుడు లోకల్ ఆవులు మన మన్నూరు తెలంగాణ లేదంటే ఈ జెర్సీ హెచ్ఎఫ్లోకి వచ్చేసి మన శాస్త్రవేత్తలు ఆ లోకల్ లక్షణాలు కలిగింది పాల దిగుబడి గురించి మనము ఉత్పత్తి జన్యు మార్పిడి ఎట్లా జరిగిందో ఈ కుందేళ్ళలో కూడా అట్లనే ఉంటుంది. ఈ అడవి లక్షణాలతో వచ్చినాయి కానీ ఈ హైబ్రిడ్ కుందేళ్ళు, అడవి కుందేలు మాత్రం కావు ఇవి. కాబట్టి ఇవి మనకు మనుషులకు అనుకూలంగా, ఫామ్కి అనుకూలంగా మన శాస్త్రవేత్తలు అనుకూలంగా చేసారు. కాబట్టి ఇవి మన ఫామ్లో సెట్ అయ్యేటట్టు ఉంటాయి. మన దగ్గర రకాల కుందేళ్ళు జాతులు 8-9 రకాలు ఉంటాయి. అట్లా డచ్లు ప్లస్ మళ్ళీ సింగిల్ కలర్లో చెప్తున్నాను నేను. డచ్లు అయితే మన ప్రతిదీ మిక్సింగ్ డచ్ల కలర్లు ఉంటాయి. నా దగ్గరకు వచ్చేసి 8-9 రకాల కలర్లు ఉన్నాయి. అంటే అన్ని కలర్లు పెట్టుకుంటేనే మనకు ఫాము ప్రతి పెట్ షాపులు కానీ అదే ఈ కలర్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రతి కలర్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు ప్రతి కలర్ మెయింటైన్ చేయాలి. నేను వాటిని పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తా, ప్రతిదీ చూపెడతా, పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తా. అది పుట్టిన పిల్లలు ఎట్లా ఉంటాయి, నీకు తల్లి కుందేలు ఎట్లుంటుంది, నీకు ఏ రకంగా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇది వైట్ జెయింట్ అంటారు దీన్ని. ఇది బ్రీడరు. ఇది ఐస్ నల్లగా ఉంటుంది, ఇది టోటల్ వైట్ ఉంటుంది. కాబట్టి దీన్ని వైట్ జెయింట్ అని మనం పేరు పెట్టుకున్నాం దీన్ని. ఇది వచ్చేసి కాలిఫోర్నియా వైట్. ఇది కాలిఫోర్నియా వైట్. ఇది చెవులు నల్లగా ఉంటాయి, ముక్కు నల్లగా ఉంటుంది, కాళ్ళు నల్లగా ఉంటాయి. ఇది తోక కూడా ఈ నల్లగా ఉంటుంది, ఈ చెవులు నల్లగా, ఈ ఇంక కాళ్ళు ముందు కాళ్ళు నల్లగా ఉంటాయి. ఇది కాలిఫోర్నియా వైట్ అనుకోండి. ఇది వైట్. ఇంకోటికి వచ్చేసి ఇవి బేబీస్. ఇవి వచ్చేసి ఇది న్యూజిలాండ్ వైట్ బేబీ. ఇది 1 మంత్ బేబీస్. ఇవి ఇంకొక 15 days 10 days అయిన తర్వాత ఇది గోల్డ్ స్పాట్. ఇది 2. అంటే ఈ తల్లికి ఇదే పుడుతుంది అని ఏం లేదు, ఏదైనా పుట్టవచ్చు. ఇది పుట్టింది, ఇది పుట్టింది. ఇది మేల్ మాత్రం, ఇది న్యూజిలాండ్ వైట్. అంటే ఈ తల్లికి ఇదే పుడుతుంది అని ఏం లేదు. ఇది స్వైట్ చించిలా. ఇది అడవి జాతి కలర్. దీని మీట్కి కూడా బాగా తీసుకుంటారు. అంటే మీట్ అంతా ఒకటే, కలర్లు వేరు. ఇది బ్లాక్ ఐస్. ఇది ఈ కలర్ ఉంటుంది, ఇది బ్రౌన్ కలర్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినా కదా గోల్డ్ స్పాట్ అని. ఇది గోల్డ్ స్పాట్ మదర్. ఇది మదర్. ఇది దీని పిల్లలు వచ్చేసి మళ్ళీ చించిన పిల్లలు కూడా పుట్టింది. చూడండి మీరు, ఇది కూడా పుడుతుంది. దీనికి ఇదే పుడుతుంది అని ఏం లేదు, ఏదైనా పుట్టవచ్చు. ఇది న్యూజిలాండ్ వైట్. న్యూజిలాండ్ వైట్. ఇది బేబీస్. ఇవి కూడా 1 మంత్ బేబీస్. ఇంకొక 45 days కాగానే సేల్కుంటాయి. ఇది టోటల్ న్యూజిలాండ్ వైట్. ఇది పెట్ షాప్లకు బాగా ఇష్టపడి తీసుకుపోతుంటారు. ఇది అది వైట్ జెయింట్కి ఏమో ఐస్ బ్లాక్ ఉంటుంది, ఇదేమో ఐస్ రెడ్ ఉంటుంది, టోటల్ వైట్ ఉంటుంది. నీకు చెవుల దగ్గర నుంచి మొత్తం టోటల్ ఏ మార్క్ ఉండదు, టోటల్ వైట్ ఉంటుంది. ఇది న్యూజిలాండ్ వైట్ అంటాం దీన్ని.
ఇంకా ఇది ఇది ఇంకో అదొకటి ఉంది. ఇది బ్లాక్ జెయింట్ అంటారు దీన్ని. ఇది దీన్ని బ్లాక్ జెయింట్ అంటాం దాన్ని మనం. ఇది ఒక టైపు, ఇది బ్లాక్ జెయింట్ అంటాం ఇది మనం. ఇంకొకటి సోయట్ చించిలా ఉండాలి, ఇది బ్రౌన్ అదే. ఇది వచ్చేసి ఇది వెరైటీ, ఇది ఇంగ్లీష్ స్పాట్. ఇది చూడండి కలర్, ఇది బ్లాక్ వైట్లు ఉంటుంది. ఇది ఇంగ్లీష్ స్పాట్ అంటారు దీన్ని. ఇది వెరైటీ కలర్. ఇది డచ్ అంటారు దీన్ని. దీనికి డబుల్ కలర్ డచ్. ఇది వైట్ జెయింట్ ప్లస్ మళ్ళీ ఇది రెండింటి కలిపి పుట్టింది కాబట్టి ఇది డచ్ అంటాము. ఇట్లాంటి డచ్లు చాలా రకరకాలుగా ఉంటాయి. దీని పిల్లలు వచ్చేసి ఇప్పుడు మనం ఫామ్ 6 months బ్రీడర్స్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఒక 1 month మీరు మీ దగ్గర అబ్జర్వేషన్ పెట్టిన తర్వాత క్రాసింగ్ చేపించిన 1 monthకి డేట్ వేసి పెట్టుకోవాలి. మీ దగ్గర స్టిక్కర్ ఉంటాయి, బాక్స్ స్టిక్కర్ పెట్టుకుంటే డేట్ రాసి పెట్టుకుంటే 1 monthలో ఇట్లాంటి కాటన్ బాక్స్ ఇట్లాంటి బాక్స్ పెట్టుకోవాలి. నెట్ బాక్స్ పెట్టుకుంటే మీరు దాంట్లో పిల్లలు డెలివరీ అవుతుంది. ఇది వచ్చేసి దీని లైఫ్ వచ్చేసి ఖచ్చితంగా 2.5 సంవత్సరాలు మాత్రమే పిల్లలు ఇస్తుంది మీకు. 2.5 సంవత్సరాలు అంటే ఒక సంవత్సరంలో 4 నుంచి 5 డెలివరీలే తీసుకోగలుగుతారు. ఇది తర్వాత నీకు మినిమం మంచి ఫుడ్ ఉంది, మంచిగా ఉందంటే నా దగ్గర 3 years వరకు కూడా ఇస్తాయి డెలివరీ పిల్లలు. 3 years తర్వాత ఇంకేమవుతుందంటే 1-2 పుడితే మన ఫామ్లో వర్కౌట్ కాదు కాబట్టి మినిమం 5-6 పెట్టుకుంటే ఒక తల్లి నుంచి మనకి ఏమన్నా 2.5 monthsకి అంటే 1 month పిల్ల ప్రెగ్నెంట్ ఉంటుంది, 45 days నీకు 1 month పిల్లల దాస్తుంది, ఒక 15 days అంటే 3 months పోతుంది. అంటే నీకు 4 డెలివరీలు మాత్రమే సంవత్సరానికి అవుతుంది. ఇది నెల డెలివరీలు అయ్యేది లేకపోతే నీకు అది అయ్యేది కాదు. ఇది 4 నుంచి 5 అంటే మంచిగా ఉంటే 4 నుంచి 5 ఈతలే ఇంతది ఇది డెలివరీస్ అవుతాయి. కాబట్టి నీకు దీని లైఫ్ స్టైల్ ఇట్లుంటుంది. ఇది డచ్, ఇది బ్లాక్ జెయింట్కు న్యూజిలాండ్ వైట్ కుట్టిన బ్రీడర్. ఇది సేమ్ లక్షణాలు సేమ్ ఉంటాయి, సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు చెప్పింది మీరు. 1 year వరకు సేమ్ ఇదే ఉంటుంది. కాకపోతే రోగాలు గుర్తుపట్టుకోవాలి ఇలా మెయిన్. అసలు ఇది క్రాసింగ్ అయిందా లేదా, క్రాసింగ్లో కూడా మెయిన్ ముఖ్యమైన పాయింట్ ఇది. చాలామంది ఈ క్రాసింగ్లు ఈ బేబీస్ పుట్టడం వల్ల ఇవన్నీ తీసేయలేక చాలామంది లాస్ అవుతారు. ఇది అంటే నేనేమంటున్నానంటే కొత్త ఫామ్ వచ్చిన వాళ్ళకు బాగా పెద్దగా ఏదో లక్షల ఆలోచన చేసి రావద్దు. ఇది మార్కెట్ కూడా అక్కడక్కడనే ఉంది. మీరు ఎన్నో పెట్టిన తర్వాత మీరు ఇక్కడ హైదరాబాద్ పంపారంటే మీకు కిరాయి సరిపోతుంది. మీరు చాలామంది లాస్ అయ్యేది ఎందుకంటే ఇందుకే. ఇప్పుడు ఎవరో చెప్పిన మాటలు అయితే నమ్మొద్దు. ఇలా ఫామ్లో మరీ అంత మంచిగా అయితే ఏం లేదు. కాకపోతే మంచిగా మీరు ఎంత చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది అంతే. ఇది లైవ్ ప్రొడక్షన్, ఇది చాలా డిఫరెంట్ ఫామ్. ఇది మీరు ఎంత చేసుకుంటే అంత మంచిగా. కొత్త ఫామ్లకు మరీ చెప్తున్నా, బ్రీడర్స్ మీకు రోగాలు చెప్పి మీకు అన్ని వివరించిన తర్వాతనే బ్రీడర్స్ తీసుకోండి. అక్కడ మాయమాటలు చెప్పి నమ్మొద్దు. ఇక మస్తుగా చెప్తున్నది ఇన్నేళ్ళ ఫాము, నేను అది అన్నిళ్ళ ఫాము అని చెప్పి చెప్తా. నేను కూడా 4 అబద్ధాలు ఆడితే మిమ్మల్ని చేయొచ్చు, కానీ నాకు అబద్ధాలు ఇష్టం ఉండదు. నేను బ్రీడర్స్ కూడా నచ్చిన వ్యక్తులకు మాత్రమే ఇస్తాను. నేను ప్రతిదీ తీసుకొని పొండి వచ్చిన వాళ్ళకి కానీ నేను ఇయ్యను. మీ అందరి డీటెయిల్స్ అడిగిన తర్వాతనే నచ్చిన వాళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతున్నాను నేను ఫామ్ నుంచి బ్రీడర్స్. నేను బ్రీడర్స్ కూడా ఎక్కువ ప్రొడక్షన్ చేయను. నేను బేబీస్ వచ్చిన కాడికి నేను హైదరాబాద్లో ఉన్నా కాబట్టి వచ్చినాయి బేబీస్ సేల్ చేసుకుంటా. ఏమైనా ఉంటే ల్యాబ్కి ఆర్డర్స్ ఉంటాయి నాకు, దానికి సపరేట్గా నేను సెక్షన్ పెట్టుకొని చదువుకుంటా, ల్యాబ్కి ఇవ్వగలుగుతాయి. ఈ 2 sectionలు నేను చూసుకోగలుగుతాను. ఇప్పుడు మీరు నెల సంపాదన చాలామంది ఏమంటారు అంటే, అన్న నాకు 10 యూనిట్లు పెడితే నాకు నేను యూట్యూబ్లో విన్నా 40,000 వస్తున్నాయి అన్న, 200 కుందేలు పెడితే నాకు 80,000 వస్తుంది, 300 పెడితే 1,20,000 వస్తుంది, అంతా అవుతుంది. మీరు ఫస్ట్ 2 నుంచి 3 యూనిట్లు తీసుకొని మీతోటి అవుతుందా అసలు ఫస్ట్ చెక్ చేసుకోండి. అవుతుంది, ఓకే అవుతుంది అన్నప్పుడు దాని ద్వారా మార్కెట్ కూడా క్రియేట్ చేసుకోండి. మార్కెట్ కూడా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా కరెక్ట్ పద్ధతి ప్రకారం నీతి నిజాయితీతోటి కరెక్ట్ పోతే మార్కెట్ ఉంది. మీ దగ్గర మంచి ప్రొడక్షన్ ఉంటే మంచిగా మీరు కూడా సేల్ చేసుకోవచ్చు. మీరు మార్కెట్ కూడా ఉంది, ఇలా మీట్ మార్కెట్ కూడా ఉంది, ప్లస్ మళ్ళీ నీకు బేబీస్ మార్కెట్ కూడా ఉంది. అంటే సీజన్ అనేది కామను. ఈ ఎండాకాలం వచ్చేసి 2 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఎండాకాలం మీట్ పోదు.
నీకు బేబీస్ కూడా వేరే పెట్ షాప్లోకి పోతే అన్న చనిపోతే మేము తీసుకోలేము 2 నెలలు ఆగండి అంటారు. అంటే ఈ నెల వచ్చే పిల్లలు కూడా మనం కాపాడుకునే స్టేజ్లో ఉండాలి. మనం ఆ స్టేజ్లో ఉంటే ఏం కాదు. ఈ ఫామ్లకి వచ్చేటోళ్ళకు మంచి సిన్సియర్గా నీతి నిజాయితీతో చేసుకోగలిగితే ఏం కాదు. ఇప్పుడు నేను పుట్టిన పిల్లలు కాదు, కొంచెం పెద్దగా అయిపోయినాయి. 18 డేటుకు 25 అంటే 18వ తారీఖు పుట్టిన పిల్లలు. 18వ తారీఖు పుట్టిన పిల్లలు అంటే ఇంకో ఈ సైజులు ఉంటాయి. ఇగో 18వ తారీఖు పుట్టిన పిల్లలు ఇవి కళ్ళు తెరిచినాయి ఆల్రెడీ. ఇక తల్లి దగ్గర పాలు తాగుతున్నాయి. ఈ తల్లి దగ్గర పుట్టిన పిల్లలు వచ్చేసి ఇట్లా అసలు తల్లి డెలివరీ అయ్యే మూమెంట్లో ఈ ఫర్ అంతా పీక్కుంటుంది. ఇదంతా పీక్కొని బాక్స్లో పెట్టుకొని పిల్లలకు సెక్యూరిటీ చేస్తుంది. ఇది 4, 2, 6 పిల్లలు ఇచ్చింది. 6 పిల్లలకు పాలు మంచిగా నిమ్మతంగా పాలు దాపుకుంటుంది. ఈ పుట్టినరోజు పాలు తాగిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇవి వచ్చేసి 30వ తారీఖు. ఇవి 1 మంత్ బేబీస్ అయినాయి. ఇవి ఖచ్చితంగా 1 మంత్ అయినాయి. ఇవి 1 మంత్ ఇలా ఉంటాయి. కొత్తగా ఫామ్ పెట్టేటోళ్ళకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పెట్టుబడి చాలా తక్కువ పెట్టండి. ఓన్లీ బ్రీడర్స్కి పెట్టుబడి పెట్టండి. షెడ్ కూడా చాలా తక్కువ వేసుకోండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను. నా దగ్గరకు వచ్చిన యూత్కి కానీ స్టూడెంట్స్కి కానీ పెద్ద మనుషులు ఖాళీగా ఉన్నాం మేము ఏదో చేయాలనుకున్నాం అంటే వాళ్ళకి కూడా నేను ప్రతిదీ చెప్తున్నా నేను. మీరు షెడ్ మీదికి రెంట్కి తీసుకోవద్దు. అస్సలు రెంట్కి తీసుకుంటే వర్కౌట్ కాదు. మీరు రెంట్కి తీసుకొని మీరు గడ్డి రెంట్కి తీసుకొని షెడ్కి రెంట్కి తీసుకుంటే ఈ ఫామ్లకు రావద్దు. అసలు ఆలోచన చేయొద్దు. ఇది మీ సొంత షెడ్ ఉండి మీ సొంతం గడ్డి ఉండి మీ ఇల్లు దగ్గరలో ఉండి ఏదో పర్వాలేదు మేము కూడా ట్రై చేస్తాము అని అనుకున్నప్పుడే రండి ఈ ఫామ్లకి. మరీ చెప్తున్నా నేను. ఇలా సాధక బాధకాలు ఎక్కువ ఉన్నాయి. ఇలా మెయిన్ మొటాలిటీ జరుగుతుంటే ఎవరు తట్టుకోలేకపోతారు. ఏంటంటే అరే నేను పిల్లలు పుట్టినవి చనిపోతున్నాయి, కాళ్ళు తల్లులే మిగులుతాయి. మేకింగ్ మీరు ఎన్ని పెట్టుబడి రోజు ఇంత దాన తింటూనే ఉంది, గడ్డి తింటూనే ఉంది, సేవ తప్పలేదు, ఏందబ్బా ఇదని చెప్పి చాలామంది అంటారు. పిల్లలు తగ్గించుకున్నప్పుడే ఫామ్ మీకు, లేకపోతే లేదు. ఇంకొకటి మీ బేబీస్ కూడా మీరు పెట్ షాప్లోకి అమ్ముకోండి. ఇంతకుముందు చెప్పినట్టు మీరు దాదాపు పెట్ షాప్లోకి అమ్ముకునే ప్రయత్నం చేయండి. మీరు మెయిన్ ఇది గడ్డి ఉంటేనే ఫామ్లకు రండి. గడ్డి మెయిన్ 100/100%. ఒక 80 to 90% గడ్డితోటే బతికే జీవులు ఇవి. దానా ఏంటంటే మనం హైబ్రిడ్ ఒక జాలీలలో తీసుకొచ్చి పెడుతున్నాం కాబట్టి అడవి కుందేలు బయట వారికి ఇష్టం వచ్చిన ప్రోటీన్స్ తీసుకుంటుంది కాబట్టి అది పిల్లలు తక్కువ పెడుతుంది. 2 నుంచి 3 పెడుతుంది. అసలు 2 చూసారు మన పెద్ద మనుషులు, నేను కూడా 2 చూస్తున్నా. కాకపోతే ఇది 7-8 పిల్లలు 5-6 పిల్లలు పెడుతుంది కాబట్టి దీనికి పాల ఉత్పత్తి ఎక్కువ ఉండాలి కాబట్టి మనం దాన రూపంలో ఇవ్వగలుగుతుంది. దాన రూపంలో ఎక్కువ ఇవ్వగలిగితే మాత్రం మీరు మీ ఫామ్లో ఏం మిగలదు. 90% గడ్డి రూపంలోనే ఇవ్వాలి. గడ్డి కూడా హెడ్ లూస్ అని ఉంది నా దగ్గర, స్మార్ట్ నేఫియర్ ఉంది, సూపర్ నేఫియర్ ఉంది, కోఎస్ఎఫ్ 31 సుప్పజాతి రకం ఉంది. గడ్డి కూడా ఒక 3-4 రకాలు పెట్టుకోండి. దాన తయారు చేసే విధానము 50 కేజీలు మక్క, 25 కేజీలు గోధుమ పొట్టు, 20 కేజీలు పల్లి చెక్క. ఈ 3 తీసుకున్న తర్వాత 2 కిలోలు ఉప్పు, 2 కిలోలు మినరల్ మిక్చర్ ఇవన్నీ మిక్సీ చేసుకొని గాలి తినకుండా ఒక డ్రమ్ములో మంచిగా ఒక డ్రమ్ముల సంచులలో కాకుండా ఒక డ్రమ్ములు తీసుకొని గాలి తినకుండా పోసుకొని ఇక మీరు ఇష్టం మీరు డైలీ కలుపుకుంటామంటే ఇక మీకు రిస్క్ అవుతుంది. కాకపోతే ఒక దగ్గర కలుపుకొని ఒక 15 రోజులకు కలుపుకొని మళ్ళీ పెట్టుకోండి. దానా రూపంలో ఎక్కువ ఖర్చు పెట్టొద్దు. దానా రూపంలో నేను పెలెట్స్ వాడతలేను. పెలెట్స్ ఆడ తయారయ్యి ఎట్లా వస్తాయో ఏమో నాకు ఎక్స్పీరియన్స్ లేదు. వేరే ఫాములు వాడితే కూడా నాకు తెలియదు వాళ్ళ గురించి. మెయిన్ దానా మాత్రం ఈ రేంజ్లో ఉంటుంది. కొత్తగా ఫామ్ వచ్చిన వాళ్ళకి మాత్రం మరీ చెప్తున్నాను నేను, ఆలోచన చేసి రండి. మీరు ఫస్ట్ ఒక 4 ఫాములు తిరగండి. పెట్టాలనుకున్నప్పుడు వేరే ఫామ్ సైడ్ అనవ్వండి, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి.